శ్రీకళ్యాణగుణావహం రిపుహరం దుస్వప్నదోషాహరం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధిదముత్తమం మగమలం విద్వన్మహాభూషితం శ్రేయప్రాప్తికరం శుభదిన సమయే పంచాంగమాకర్ణ్యతాం. స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్షాఋతౌ భాద్రపద మాసం శుక్లపక్షం ద్వాదశి శరియగు తేదీ 15 సెప్టెంబర్ 2024 ఆదివారం భానువారం అంటుంటారు. ఈరోజు సూర్యోదయం 6:04 ప్రారంభమై సూర్యాస్తమయం 6:18 పూర్తవుతుంది. నేడు ద్వాదశి మధ్యాహ్నం 2:25 వరకు ఉంది. శ్రవణ నక్షత్రం సాయంత్రం 4:32 వరకు ఉంది. వర్జము రాత్రి 8:26 ప్రారంభమై 9:59 పూర్తవుతూ ఉంటుంది. అలాగే అతిజన్య యోగము, ఆ పిదప బాలవ కరణం, ఇవి నేటి విషయాలు. అందులో ప్రధానంగా నేడు దుర్ముహూర్తం సాయంత్రం 4:28 నుంచి 5:16 వరకు ఉంది. అమృత గడియలు ఉదయం 6:32 నుంచి 8:05, తిరిగి రాత్రి తెల్లవారుజామున 5:36 నుండి 6:18 వరకు ఉంది. నేడు కలికి ద్వాదశి అంటుంటారు. అలాగే వామన జయంతి, ఈ రెండు కూడాను చాలా పర్వదినాలు. ఈ వామన జయంతి గురించి సంబంధించినటువంటి విశేషమైనటువంటి ఘట్టము మనం తర్వాత అంశంలో చెప్పుకున్నాం. ప్రత్యేకించి నేడు వామన జయంతి, వామన పూజనం అనేటువంటిది కనీసం ఒక బ్రహ్మచారికైనా ఒక బ్రాహ్మణోత్తమునికైనా నేడు దాన ధర్మాది కార్యక్రమాలు, వస్త్రదానం కానీ లేదా ధన రూపంగా ఏదైనా దానం కానీ చివరకు ఫలదానం అయినా కానీ చేసుకోవడం చాలా శుభప్రదం నేడు. ఇక నేటి దినఫలం రాశిఫలం కార్యక్రమంలో మేషరాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. అనుకున్నటువంటి పనులు నెరవేరుతాయి. తన సంతానం ద్వారానే తనకు మంచి విషయాలు తెలుసుకొని యోగదాయకమైనటువంటి శుభ ఫలితాన్ని పొంది ఈ నేడు ఆనందంగా గడుపుతూ ఉంటారు. వృత్తి వ్యాపారులందు కూడాను చక్కని ఫలితాలు పొందుతుంటారు. కుటుంబ సభ్యులందరితో కూడాను తీర్థయాత్ర దర్శనం చేసుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ ఉంటారు. అలాగే వీరు చేసేటువంటి వృత్తి వ్యాపారాదుల్లో కూడాను చక్కని ఫలితాలు పొంది చాలా శుభదాయకంగా నేటి కాలం అనేటువంటిది గడుస్తూ ఉంటుంది. వృషభ రాశి, ఈ రాశి వారికి చక్కని ఫలితాలు పొందుతూ ఉంటారు. వీరు ప్రధానంగా చేయాలనుకునేటువంటి పనిని ఒక సక్రమమైనటువంటి పద్ధతిలో చేస్తే బాగుంటుందనేటువంటిది ఆలోచనను పెద్దల ద్వారా పొంది అదే క్రమంలో ఆ కార్యాన్ని నెరవేర్చడానికి ప్రయత్నాలు అనేటువంటివి ముమ్మరం చేస్తారు. తన సంతానం ద్వారా, తన భార్యాపిల్లలందరి ద్వారాను మంచి సహాయ సహకారాలు పొంది సత్ఫలితాలు పొంది శుభవార్తలు వింటూ ఉంటారు. బంధుమిత్రుల యొక్క సమాగమము అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. సత్సాంగత్యం అనేటువంటివి కూడా సంభవిస్తూ ఉంటుంది. కనుక ఆర్థిక పురోభివృద్ధి కూడా బాగానే సాగుతూ ఉంటుంది. మిథున రాశి, ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. అనుకున్నటువంటి కార్యాలు కొంతమేరకే సిద్ధిస్తూ ఉంటాయి, కొంతమేరకు వాయిదా రూపంలో సాగుతూ ఉంటుంది. తాను కూడా చేయాలనుకునేటువంటి పద్ధతిలో వాయిదాల రూపంలో చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి అంతగా సాగక చివరి నిమిషాల్లో కొంతవరకు నిరాశ నిస్పృహకు లోనవుతూ ఉంటారు. అలాంటిది అవ్వకుండా ఉండాలి అంటే, ఆర్థికపరమైనటువంటి పరిపుష్టి ఏర్పడాలంటే సూర్యోపాసన చేయండి. కనీసం సూర్య నమస్కారాలు కానీ, ఆ సూర్య భగవానునికి అర్ఘ్యం వేయడం కానీ ఇలాంటివి చేయండి. ఆ విధంగా చేయడం వల్ల, లేదా చివరకు ఏది మీకు చేయడం వీలుపడినట్లయితే ఆదిత్య హృదయం అనే పారాయణమన్నా చేయండి, లేదా పారాయణం వినడం లాంటిదైనా చేయండి. దానివల్ల మంచి ఫలితం అనేటువంటిది పొందుతూ ఉంటారు. కర్కాటక రాశి, ఈ రాశి వారికి కూడాను ఆర్థికపరమైనటువంటి వృధాను తగ్గించుకోవడం కొరకు నేడు వారు చక్కని ఆలోచనలతో ముందుకు సాగుతూ ఉంటారు. పెద్దలందరి యొక్క సూచనలు సలహాలు కూడా
పొంది మంచి ఫలితాలు పొందాలి అనేటువంటి ఆలోచనతో ఉంటుంటారు. స్థిరాస్తులు వృద్ధింపజేసుకోవాలి. ఆర్థిక పరంగా మంచి సత్సాంగత్యంతో, మంచి సలహాలతో ఇంకా పురోభివృద్ధి సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటారు. అలాగే వీరికి బంధుమిత్రులందరి ద్వారా మంచి శుభవార్తలు వింటూ ఉంటుంటారు. పెద్దల యొక్క సత్సాంగత్యం, ధార్మికపరమైనటువంటి చింతన, వీటన్నిటిపైన శ్రద్ధ వహించడానికి ప్రయత్నాలు ఎక్కువగా సాగిస్తూ ఉంటారు. ఆర్థిక పురోభివృద్ధి చాలా సునాయాసంగా చక్కగా సాగుతూ ఉంటుంది. సింహరాశి, ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి. వీరు కూడా ఆదిత్య హృదయం అనేటువంటిది పారాయణం చేసుకోవడం వల్ల కొంతమేర వారికి అనారోగ్యపు సమస్య అనేటువంటిది ప్రారంభమయ్యే అవకాశం ఉంది. వారు ప్రతినిత్యము ఆదిత్య హృదయ పారాయణం అనేటువంటిది చేసుకోవడం వల్ల ఎంతో శుభదాయకము, మేలు కూడా కలుగుతూ ఉంటుంది. కనుక వారు ఆ యొక్క పారాయణం చేసుకోవడం వల్ల మంచి ఫలితం పొందుతారు. ఇటు ఆరోగ్యపరమైన సమస్య నుండి నివారణ అవుతుంది. అలాగే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కూడా లేకుండా ఉంటాయి. కనుక వీలైనట్లయితే ఆదిత్య హృదయము పారాయణం చేసుకుని ఆ యొక్క నీటిని అర్ఘ్యములాగా వదిలి ఆ తీర్థాన్ని స్వీకరించండి. చక్కని ఫలితాలు అనేటువంటివి పొందుతూ ఉంటారు. కన్యా రాశి, ఈ రాశి వారికి సుదూర ప్రయాణాలు అనేటువంటివి తరచుగా సంభవిస్తూ ఉంటుంటాయి. అనుకున్న కార్యాలు సక్రమమైన పద్ధతిలో సాగినప్పుడు కూడా కొంత శారీరక శ్రమ అనేటువంటిది ఏర్పడడం వల్ల అలసట అనేటువంటిది ఏర్పడుతుంది. మానసిక చింతన మొదలైనటువంటివి ఎక్కువగా ఏర్పడి చక్కని ఫలితాలు బాగున్నప్పుడు కూడా ఎంతో కొంత ఏదో కోల్పోతున్నామనేటువంటిది మానసిక ఆందోళన అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. విద్యార్థులకైనప్పటికీ కూడా, అలాగే వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులందరికీ కూడాను ఏదో ఒక చిన్నపాటి చికాకు లాంటిది ఉంటూ ఉంటుంది. అంతా బాగానే ఉన్నప్పుడు కూడా చిన్నపాటి చికాకుతో వారు ఏదో చింతిస్తూ ఉంటూ ఉంటారు. తులారాశి, ఈ రాశి వారికి చక్కని ఫలితం పొందుతూ ఉంటారు. అనుకున్న కార్యాలు నెరవేరుతూ ఉంటుంటాయి. తీర్థయాత్ర సందర్శనం చేస్తూ ఉంటుంటారు. దాన ధర్మాది కార్యక్రమాలు చేయాలని అనేటువంటి ఆలోచన కలిగి ముందుకు సాగుతూ ఉంటుంది. అలాగే వీలైనట్లయితే నేడు ఏదైనా ఒక బ్రాహ్మణోత్తమునకు ఫలదానం చేయండి. అలాగే పచ్చని వస్త్రము వారికి బ్రాహ్మణోత్తమునకు దానం చేయండి. మీకు చాలా మంచి ఫలితం అనేటువంటిది పొందుతారు. వృశ్చిక రాశి, ఈ రాశి వారికి కూడా రాహుకేతుల సంచారం అనేటువంటి మిశ్రమంగా ఉండడం వల్ల వీరు కొంతవరకు చికాకుతో వ్యవహరిస్తారు. నేడు అనుకున్న కార్యం అనేటువంటి నెరవేరక ఈ విధంగా సాగుతూ ఉంటుంది. దేవాలయ సందర్శన చేసి ఆంజనేయ స్వామికి 14 ప్రదక్షిణాలైనా చేయండి. లేకుంటే నవగ్రహాలకు 9 ప్రదక్షిణాలైనా చేసుకుని కొంతవరకు తీర్థ ప్రసాదాలు స్వీకరించడం, లేదా శివాలయానికి వెళ్ళి అక్కడ రుద్రాభిషేచనం అనేటువంటి జరిగితే అక్కడ తీర్థం జలం అనేటువంటి స్వీకరించండి. దానివల్ల కొంత మానసిక ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. దైవ చింతన అనేది ఎక్కువగా చేయండి. ధనస్సు రాశి, ధనస్సు రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితం ఉంటూ ఉంటుంది. కొంత చిన్నపాటి ఆరోగ్య సమస్య అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. దాని నుండి నివారణ పొందడం కొరకు ఈరోజు భానువారము కనుక చక్కగా ఆ సూర్యోపాసనను సూర్యుని ముందు కూర్చునేసి చక్కగా సూర్య కవచ పారాయణం చేయండి. వీలు పడినట్లయితే ఆదిత్య హృదయమైనా వినండి, చేయండి. దానివల్ల మంచి ఫలితం అనేటువంటిది పొందుతారు. దానివల్ల ఆర్థిక వృద్ధి కలుగుతుంది, ఆరోగ్యాభివృద్ధి, ఈ రెండు కూడా కలుగుతాయి. ఇవి చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, విద్యార్థులు అందరికి కూడాను చక్కని ఫలితం అనేటువంటిది లభిస్తుంటుంది. కనుక వీరు ఏదైనా దైవ దర్శనం అనేటువంటిది ప్రాతకాలము, సాయంకాలము 2 వేళల్లో కూడా నేడు చేసుకోండి. దానివల్ల కొంతవరకు మంచి ఫలితం అనేటువంటిది సంభవిస్తూ ఉంటుంది. మకర రాశి, ఈ రాశి వారు కూడాను మిశ్రమమైనటువంటి ఫలితాలే పొందుతూ ఉంటుంటారు. కొంతవరకు ఎంతకాలం నుండి ప్రయత్నం చేసినప్పుడు కానీ ఆర్థిక పురోభివృద్ధి సాధించడం లేదు అనే ఉద్దేశంతో స్థిరాస్తి ఏదైనా తీసేద్దామా అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. కానీ చివరి నిమిషంలో ఆ ఆలోచనను విరమించుకుంటూ ఉంటారు. కనుక వీరు చాలా జాగ్రత్త వహించండి. ఇలాంటివి వృద్ధి పొందడం కొరకు మీరు నిరంతరం కూడాను సూర్యోపాసన చేయండి. అలాగే బృహస్పతి గ్రహానికి కాస్త అర్చన అనేది ఎక్కువగా చేయండి. వీలైనప్పుడల్లా శనగలు, సాతాలించిన శనగలు పంచిపెట్టండి, లేదా శనగ పిండితో కూడుకునేటువంటి పదార్థాన్ని మిత్రులకు తినిపించండి. ఇలాంటివి చేయడం వల్ల మీకు రావాల్సినటువంటి డబ్బులు అనేటువంటివి
కొంతమేరకు సులభంగా వచ్చేసి ఆర్థిక పురోభివృద్ధి చెంది కాస్త సుఖంగా ఉండడానికి వీలు అనేటువంటిది, సుగమం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. కుంభరాశి, ఈ రాశి వారికి చక్కని ఫలితాలను పొందుతారు. ఆర్థిక పురోభివృద్ధి బాగానే ఉంటూ ఉంటుంది. కానీ అనుకోనటువంటి చిన్నపాటి ఖర్చులు కూడా ఏర్పడుతూ ఉంటాయి. ధార్మిక చింతన, అన్నదానం చేయాలి అనేటువంటిది, ఒక సత్సంకల్పం అనేటువంటిది అనుకోకుండా ఇతరుల ద్వారా చూసి నేర్చుకుంటారు. వీరు ఈ విధంగా కార్యక్రమాలు, మనం దాన ధర్మాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతామనుకుంటారు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు కూడాను సత్సాంగత్యం పొంది తన యొక్క వ్యాపారాభివృద్ధి పొందిస్తుంటారు. అలాగే ఉద్యోగస్తులు కూడాను మంచి నడవడితో ముందుకు సాగుతూ ఉంటారు. వ్యాపారస్తుల్లో ప్రధానంగా నేడు సువర్ణము వ్యాపారం చేసేటువంటి వారు ఎవరైతే ఉన్నారో, బంగారం వ్యాపారం చేసేటువంటి వారికి కొంతవరకు మంచి ఫలితాలు పొందుతూ ఉంటుంటారు. కొంతవరకు నష్టము వాటిల్లి చివరి నిమిషంలో లాభమే పొందుతూ ఉంటుంటారు. మీనరాశి, ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలున్నాయి. వీరు కొంత అనారోగ్య సమస్య ద్వారా ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. ఆ సమస్య నుండి దూరం అవ్వడం కొరకు ఆదిత్య హృదయం కానీ లేదా ఏదైనా సూర్య నమస్కారాలు కానీ వీలైనట్లయితే చేయండి. లేనట్లయితే ఏదీ చేయలేని పరిస్థితుల్లో ఉంటే స్నానము చేసిన తర్వాత సూర్యుడిని నమస్కరించి ఒక చెంబు నిండా నీళ్లు తులసి కోటలో పోసి ఆ సూర్యునికి 11 ప్రదక్షిణాలైనా చేసుకోండి. ఆ చేసుకోవడం వల్ల మంచి ఫలితం పొంది ఆనాడు మీరు మంచి శుభవార్తలతో కాలం గడిపి కుటుంబ సభ్యులందరితో కూడా దైవ చింతనతో ముందుకు సాగుతారు. వ్యాపారస్తులు మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందేటువంటి వారు కూడా కొంత మెరుగైనటువంటి ఫలితాలు పొంది చక్కని లాభదాయకంగా పొందుతూ ఉంటారు. ఓం స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.